ఒక చిన్న సన్నివేశం ఊహించుకుందాం. మీ ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఒక చిన్న నెగెటివ్ లైన్ ఉంది. ఆ ఒక్క మెసేజ్తో మీ రోజు మొత్తం మూడ్ మారిపోయింది. అంటే ఒక ఆలోచనకి అంత శక్తి ఉందండి. ఇవాళ అసలు ఒక నెగిటివ్ థాట్ ఎలా వస్తుందో చూద్దాం. నమస్కారం, నేను మీ ప్రశాంతి. మన బ్రెయిన్ ఒక సర్వైవల్ మెషిన్ అండి. అది ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తుంది. ఇక్కడ ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉందా అని చూసుకుంటూ ఉంటుంది. ఒకవేళ దానికి ఒక చిన్న డౌట్ వచ్చినా అది వెంటనే ఒక వర్స్ట్ కేస్ సినారియోని ఊహించుకుంటుంది. అమ్మో, అది అలా అయితే, అలా జరిగితే వాళ్ళు ఏమనుకుంటారో, నాకెందుకో ఇది సరిగా అవ్వదనిపిస్తుంది అంటే ఒక చిన్న నెగిటివ్ థాట్ అక్కడ మొదలవుతుంది. ఆ థాట్ రాగానే బ్రెయిన్ దాన్ని డేంజర్గా ట్రీట్ చేస్తుంది. మీ బాడీలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, మీ బ్రీతింగ్ ప్యాటర్న్ మారిపోతుంది, బాడీ టైట్ అవుతుంది, రెస్ట్లెస్ అయిపోతుంది మైండ్. అక్కడ యాక్చువల్గా ప్రాబ్లం లేకపోయినా మీ మైండ్ దాన్ని రియల్గా అనుకుంటుంది. ఇంకొంచెం డీపర్కి వెళ్తే మీరు ఆ థాట్ని రిపీట్ చేశారనుకోండి, అదే నిజం అని అది యాక్సెప్ట్ చేసేస్తుంది. సో అదే మీ ప్యాటర్న్ అయిపోతుంది. ఇంకొంచెం డీపర్ లేయర్కి వెళ్తే యూనివర్స్కి మీ లాంగ్వేజ్ తెలియదు, మీరు మాట్లాడే వర్డ్స్ దానికి అర్థం కావు. అది ఓన్లీ మన ఫీలింగ్స్ అండ్ ప్యాటర్న్స్కి మాత్రమే రెస్పాండ్ అవుతుంది. మీరు ఇలా ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి నాకెప్పుడు ఇలానే అవుతుంది, నాకేది సరిగా అవ్వదు అని ఒక నెగిటివ్గా అనుకుంటే మీకు అదే కావాలేమోనని అదే రిపీటెడ్గా మీ ముందుకు వచ్చేలా చేస్తుంది. అందుకే మనకి ప్రతిసారి ఎలాంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే యూనివర్స్కి నో లాంగ్వేజ్ తెలియదు. నేను ఇలా ఉండకూడదు అని కాకుండా నేను ఇలా ఉండాలి అనే ఒక పాజిటివ్ థాట్తో దాన్ని రీప్లేస్ చేయండి. అదే మీకు తిరిగి ఇస్తుంది. ఇప్పుడు అదే పాజిటివ్ సైడ్లో చూద్దాం. ఏదైనా ఒక వర్స్ట్ కేస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను దీన్ని హ్యాండిల్ చేయగలను, ఇది ఒక ఫేస్ మాత్రమే, ఏదో ఒక మార్గం దొరుకుతుంది అని ఆలోచిస్తే కంట్రోల్ మీ చేతుల్లోకి వస్తుంది. ఒక పాజిటివ్ థాట్ వచ్చినప్పుడు బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది, మీరు యాక్షన్ తీసుకుంటారు, ఓపెన్గా ఉంటారు, కొత్త అవకాశాలు ట్రై చేస్తారు. అందుకే పెద్దలు చెప్పిన మాట యద్భావం తద్భవతి. మీరు ఎలా భావిస్తారో అలా జరుగుతుంది. జీవితంలో చాలా పరిస్థితులు మనల్ని భయపెడుతూనే ఉంటాయండి. కొత్త పని, కొత్త నిర్ణయం, కొత్త అడుగు. కానీ ఒకసారి ఆలోచించండి, అది మీ ప్రాణానికి ప్రమాదమా? కాదు. అయితే మిగతా భయం అంతా మీ మైండ్ క్రియేట్ చేసిందే. జీవితంలో గ్రోత్ ఎక్కడుందో తెలుసా? మన భయంలోనే. అందుకే పరిస్థితి మీ ప్రాణానికి ప్రమాదం కాదు అంటే దాన్ని అవాయిడ్ చేయకండి, ధైర్యంగా ఫేస్ చేయండి, స్టెప్ బై స్టెప్ దాటండి, దాని నుంచి పారిపోకండి. చివరిగా ఒక చిన్న మాట, మీరు ఎంత ఎక్కువగా పారిపోతే భయం అంత పెద్దగా అనిపిస్తుంది. ఒకసారి ఫేస్ చేసి చూడండి, అది చాలా చిన్నగా అనిపిస్తుంది. ట్రై చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నిజంగా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేసి మన ఇండియన్ ఆర్టిజన్స్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.